నువ్వు చేసావు కాబట్టి, అది పెద్దమ్మ ప్రత్యక్షంగా చూసింది కాబట్టి నిన్ను ఇలా గట్టిగా ప్రశ్నించగలుగుతుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. అంతే అంతేలే. ఇప్పుడు మీరు అందరూ ఒకటైపోయారు, నేను మాత్రమే ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో ఎవరిని ఎవరు వేరు చేసి చూడరు పార్వతి. ఆస్తి కోసం, పెత్తనం కోసం నువ్వే ఇలాంటి కక్కుర్తి పనులు చేసి ఇంటి పరువు తీస్తున్నావు. నేను కూడా మొండిగటాన్నే, కానీ ఇంటి పరువు తీసేంత మూర్ఖురాల్ని కాదు. అది నువ్వు అర్థం చేసుకొని నిజం చెప్పు. అయ్యో, ఇలా మీరందరూ కలిసి నా మీద పడిపోతే నేనేం చెయ్యలేను. తిట్టండి, మీరందరూ నోటికొచ్చినట్టు తిట్టండి. మా ఆయన కూడా ఇంట్లో లేడు కదా. ఖచ్చితంగా ఇలాగే ఏదో ఒక రోజు సందు చూసుకుని మీరంతా నన్ను చంపేస్తారని నాకు అనిపిస్తుంది. ఏమైందే దీనికి? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? చేసిన తప్పు ఒప్పుకోవే అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలా ఇవి? అవును, నేను వేషాలు వేస్తాను, నాటకాలు ఆడతాను. నా స్వార్థం కోసం పచ్చని సంసారంలో చిచ్చు పెడతాను. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అసలేమైందక్క నీకు? ఇంటి పెత్తనం కావాలంటే చెప్పు, నువ్వే తీసుకో. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలాంటి మాటలతో వేధించి చంపేయకక్క. పిన్ని, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా మాట్లాడుతున్నావని తెలుస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆవిడ గారికి ఇచ్చారని మాకెప్పటి నుంచో అనుమానంగానే ఉంది. నాన్నతో మేం మాట్లాడతాం, నిన్నేమనకుండా మేం చూసుకుంటాం. దయచేసి నిజం ఒప్పుకో పిన్ని. మీరంతా నాకు తెలియదు మొర్రో అంటున్నా, నేనేమీ చెయ్యలేదు కుర్రో అంటున్నా, బలవంతంగా నన్ను తిట్టో కొట్టో నాతో నేనే చేశాను అని ఒప్పించేలా ఉన్నారు. మీరిలాగే నన్ను హింసిస్తే నేనిప్పుడే చచ్చిపోతాను. అయ్యో అయ్యో పార్వతి, పార్వతి! నా కూతుర్నేంటో మీరు ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. పాపం, అది ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో మీ అందరి మధ్యన అనుభవిస్తుంది. పార్వతి, పార్వతి! నేను చూశాను. అనగాదేవి ఇంటికి వెళ్లి డబ్బులు తిరిగిచ్చి శివయ్యని విడిపించమని అడగడం నేను నా కళ్ళారా చూశాను. నిజం ఆ దేవుడికి తెలుసు కదా. ఏదో ఒక రోజు బయటపడుతుంది. పిన్ని ఇంత మొండిగా మాట్లాడుతుందేంటి? అమ్మ చూడకుండా ఏది చెప్పదు, కొట్టి మరీ అడుగుతుందంటే ఖచ్చితంగా పిన్ని అనగాదేవిని కలిసే ఉంటుంది. ఆమెతో చేతులు కలిపే ఉంటుంది. పిన్ని మొహం చూస్తేనే తెలిసిపోతుంది. కానీ తన నుంచి నిజం రాబట్టడం ఎలా? పెదనాన్నతో చెప్పేస్తే? అయ్యో వద్దు, నాన్నతో అస్సలు చెప్పద్దు. నాన్న ప్రాణంగా చూసుకునే తమ్ముడి భార్య ఎలా చేసిందా అని ఎక్కువ బాధపడతారు. నిజమే, ఉన్న బాధని మనం మరింత పెంచిన వాళ్ళం అవుతాం. కానీ వాస్తవాన్ని బయటికి తీసుకురాకుండా మనం ఊరుకోలేం కదా. పిన్నితో ఈ నిజం ఎలా ఒప్పించాలి మరి? దానికి ఒకే ఒక్క దారుంది. ఏంటది? బాబాయ్. బాబాయా? అవును, పిన్ని వక్రబుద్ధి గురించి బాబాయ్కి బాగా తెలుసు. ఆయన అయితేనే తిట్టో కొట్టో ఏదో ఒక నిజం చెప్పిస్తారు. కానీ బాబాయ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా. బాబాయ్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలంటే మనం ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఏంటా ప్లాను? ఈ ఐడియా చాలా బాగుంది. వెంటనే ఇంప్లిమెంట్ చేసేద్దాం. కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మనకిప్పుడు ఒక అమ్మాయి కావాలి. అవును కదా, అమ్మాయి కావాలి. ఇప్పటికిప్పుడు మనకి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అక్క చెల్లెలు ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఏంటి విషయం? బావా, మనకి అమ్మాయి దొరికేసింది. ఎవరు? ఇంకెవరు, మీ బావే.
ఏంటి శ్రీను బావా? తను అబ్బాయి కదా? తనే మనకిప్పుడు జూనియర్ కమల్ హాసన్, కళా పరిపూర్ణుడు తనే. బావతో అమ్మాయి వేషం ఎలా వేపిస్తావు? నువ్వు ఉండు రమ్మా, నేను మాట్లాడుతాను, నువ్వు ఉండు. నా నుంచి మీరేదో హెల్ప్ కోరుకుంటున్నారని అర్థమైంది. చెప్పండి, అదేదైనా సరే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరితో ఆయన యుద్ధం చేయాలా? చూసావా, మన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకే నాకు శ్రీను అంటే అంత ఇష్టం. సరే చెప్పండి, ఏం చేయాలి? నిజంగా చేస్తావా? ఆ, ఒక లేడీ గెటప్ వేయాలి. ఏంటి లేడీ గెటప్ బావా. ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. శ్రీను శ్రీను శ్రీను, ఇప్పుడే కదా మా కోసం ఏమైనా చేస్తాను అన్నావు. ఆ, నేనేం అనలేదు, మీరేం వినలేదు. బావా బావా అడగదు, విను బావా. నేను ఒప్పిస్తాను. ఓరు బాబోయ్, నేను లేడీ గెటప్ శ్రీను! వేయాలంట. అమ్మో, నా వల్ల శ్రీను కాదు. ఆగు శ్రీను. నేను వేయను పో. శ్రీను 6 అడుగుల అందగాన్ని, అచ్చ తెలుగు మగాన్ని నన్ను పట్టుకుని అమ్మాయి గెటప్ వేయమంటారా? నేను వేయను పో. ఏయ్, ఆ, నిన్ను. ఆ, మేం అడిగిన దానికి ఒప్పుకోవాలంటే నీకు ఇప్పుడేం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఇస్తాను, అడుగు. ముద్దు. అంతే కదా. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ. చెప్పుతాం పో. ఆ, అయితే లేదులే, నేను అమ్మ వేషం చేయనులే. శ్రీను శ్రీను శ్రీను, శ్రీను బావా, నీ పేరు శ్రీవల్లి. నిన్ను మిస్ ఇండియా పోటీలకు పంపించినా టైటిల్తో తిరిగి వస్తావు. నాకు తెలుసు. మన ప్లాన్ కూడా సక్సెస్ అవ్వాలి బావా. ఆ రఘురామ్ ఫ్యామిలీలో ఒక్కడైనా దొరకపోతాడా? నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతానని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఒకరిద్దరు దొరికారు, వాళ్ళని అస్సలు వదలను. బావా బావా, జీప్ వస్తుంది. శ్రీను చెప్పింది గుర్తుంది కదా, అల్లుకుపోవాలి. భయంగా ఉందా అద్యా? ఎందుకు? నేను అమ్మాయినే అనుకుని మానభంగానికి ప్రయత్నిస్తే అయ్యో, భంగపాటుకు గురవుతావు బావా, అంతేగా. డోంట్ వరీ శ్రీను, ఈ గ్యాప్లోనే మేము వచ్చి రంగు పడేలా కొడతాం కదా.